ఏపీలో పెన్షన్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. పెన్షన్ల పంపిణీని వాలంటీర్ల ద్వారా కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల చేత పంపిణీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ, వార్డు, సచివాలయ కార్యాలయాల్లో పెన్షన్లు పంపిణీ చేసేందుకు నిర్ణయించింది. పెన్షన్లు పంపిణీ చేసే ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు గ్రామ, వార్డు సెక్రటేరియట్లకు బ్యాంకుల నుంచి నగదు విత్డ్రా చేసుకోవాలని సూచించింది. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శి, పట్టణ ప్రాంతాల్లో వార్డు పరిపాలనా కార్యదర్శులు బ్యాంకు నుంచి నగదు విత్డ్రా చేసి గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బందికి అందజేయాలని ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్. సచివాలయ సిబ్బంది యూజర్ మాన్యువల్ ద్వారా పెన్షన్ పంపిణీ చేపట్టాలని ఆదేశించింది ప్రభుత్వం. సచివాలయ సిబ్బంది పెన్షన్ మొత్తాన్ని సక్రమంగా ఆధార్ ప్రామాణీకరణ ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఒకవేళ ఆధార్ అథెంటికేషన్ ఫెయిల్ అయితే రియల్ టైం బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ద్వారా పంపిణీ చేయాలని సూచించింది. ఆఫ్లైన్ సచివాలయాలకు సంబంధించి పెన్షన్ల పంపిణీకి ఉపయోగించే పరికరాలను ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లు లాగిన్ చేయాలని సూచించింది ప్రభుత్వం. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లోని సిబ్బంది డేటాను డౌన్లోడ్ చేసుకోవాలని కోరింది. పెన్షన్ల పంపిణీ సమయంలో ఎలాంటి ప్రచారం చేయరాదని ఆదేశించింది. ఏపీలో పెన్షన్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. పెన్షన్ల పంపిణీని వాలంటీర్ల ద్వారా కాకుండా ప్రభుత్వోద్యోగుల చేత పంపిణీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ, వార్డు, సచివాలయాల కార్యాలయాల్లో పెన్షన్లు పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. పెన్షన్లు పంపిణీ చేసే ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు గ్రామ, వార్డు సెక్రటేరియట్లకు బ్యాంకుల నుంచి నగదును విత్డ్రా చేసుకోవాలని సూచించింది. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శి, పట్టణ ప్రాంతాల్లో వార్డు పరిపాలనా కార్యదర్శులు బ్యాంకు నుంచి నగదు విత్డ్రా చేసి గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బందికి అందజేయాలని ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్. సచివాలయ సిబ్బంది యూజర్ మాన్యువల్ ద్వారా పెన్షన్ పంపిణీ చేపట్టాలని ఆదేశించింది ప్రభుత్వం. సచివాలయ సిబ్బంది పెన్షన్ మొత్తాన్ని సక్రమంగా ఆధార్ ప్రామాణీకరణ ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఒకవేళ ఆధార్ అథెంటిఫికేషన్ ఫెయిల్ అయితే రియల్ టైం బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ద్వారా పంపిణీ చేయాలని సూచించింది. ఆఫ్లైన్ సచివాలయాలకు సంబంధించి పెన్షన్ల పంపిణీకి ఉపయోగించే పరికరాలను ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు లాగిన్ చేయాలని సూచించింది ప్రభుత్వం. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లోని సిబ్బంది డేటాను డౌన్లోడ్ చేసుకోవాలని కోరింది. పెన్షన్ల పంపిణీ సమయంలో ఎలాంటి ప్రచారం చేయరాదని ఆదేశించింది.